చేతులెత్తి ఒకసారి యేసయ్యకి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. కార్యం ఏదైనా కారణం ఏదైనా దేవుణ్ణి స్తుతించుట మంచిది. మంచి పని చేసేటటువంటి క్రైస్తవులకు ఎప్పుడూ మంచి తోడయ్యుండునుగాక. శ్రేష్టమైన ఈ సమయమందు కొన్ని దేవుని మాటలు మనం నేర్చుకుందాం. ప్రభు పేరిట అందరికీ వందనాలు, దైవ సేవకులకు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. చూడండి, మరణం అనేది తథ్యమని దేవుడే చెప్పాడు. ఇప్పుడు చదివారు కదా, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును. ఎక్కడ నుండి మట్టి తీయబడిందో, మనిషి చేయబడ్డాడో, ఆ చేయబడిన స్థలానికి మరలా ఈ మనిషి చేరటం తథ్యం. దానినే మరణము అని లోకం అంటుంది. బైబిల్ ఏమో నిద్ర అని చెబుతుంది. నిద్రపోయిన వాడు ఏ విధంగా లేస్తాడో, నిద్రించిన వారు, క్రీస్తునందు నిద్రించిన వారు ఆయన వచ్చినప్పుడు నిశ్చయముగా లేపబడతారు. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. అయితే దీనికి కొన్ని అర్హతలు చెప్పాడు దేవుడు. ఎవరంటే వారు లేపబడరని, దేవుని యందు లేకుండా, నాకు బాగుందిగా మళ్ళీ ఏం చేశా, దేవుని యందు లేకుండా, దేవుని గురించి పూర్తి అవగాహన లేకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని నియమ నిబంధనలు పాటించకుండా జీవిస్తున్న మనుషులు కూడా ఉన్నారు. వారిని గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, వారికి దయచేయబడిన స్థలానికి వెళతారు అని. నీతిమంతులైతే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారైతే పెట్టబడటం మట్టిలో పెట్టబడతారు. కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారు జరిగించిన నీతి క్రియలున్నాయే, చేసిన ప్రార్థన ఉందే, దేవుని సన్నిధిలో గడిపిన సమయం ఉందే, ప్రతిరోజు దేవునితో చేసిన సహవాసం ఉందే, వీటన్నిటిని లెక్క చూసి దేవుడట యోగ్యులైతే ఆయన సన్నిధిలో ఉండునట్లుగా వారిని తీసుకొని వెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన రాబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు క్రీస్తునందున్న వారు మాత్రమే లేపబడతారు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఇవి జరగటానికి మనం బ్రతికినా చనిపోయినా మన మీద ఒక అధికారిని దేవుడు మన శరీరంలోనే ఉంచాడు. హల్లెలూయా. సీరియస్గా చూడమాకండి. హల్లెలూయా. భోజనం టైం అయిందని అర్థమైంది కనుక త్వరగా నా మాటలు ముగిస్తాను, కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు మనకు జీవాన్ని ఇవ్వాలన్నా, మరణం వైపు వెళ్ళాలన్నా ఓ అధికారిని దేవుడు మన శరీరంలోనే ఉంచాడు. ఆ శరీరంలో ఉన్న అధికారి ఎవరు అనేది మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మనలోనే ఉంచబడిన ఓ అధికారి పేరు అక్కడ వ్రాయబడి ఉంది. జీవ మరణములు నాలుక వశము, జీవ మరణములు నాలుక వశము, నాలుక వశము. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీవు జీవించాలన్నా, మరణించాలన్నా, మంచి పేరు కలిగి ఉండాలన్నా ఓ అధికారి మన శరీరంలో ఉన్నాడు. ఆ అధికారి పేరు ఏమిటంటే నాలుక. చెప్పండి గట్టిగా, ఏంటది? నాలుక. అబ్రహాము గారు ఈ నాలుకతోనే దేవునితో మాట్లాడాడు. లోతు ఈ నాలుకతోనే సొదొమ గొమొర్రా మనుషులతో సహవాసం ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముకేమో ఆ నాలుక నీతిగా ఎంచబడింది. నీతి కార్యాలు జరిగించటానికి అబ్రహాము నాలుక ఉపయోగపడింది. యేసయ్య తను చెప్తున్న ఉపమానాల్లో
అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమిటి అబ్రహాము పేరు అంటే, లాజరు ధనవంతుడు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు అబ్రహామును దేవుడు బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ ఆది కాండములో ఉన్న అబ్రహాముని ఆయన దేవుడు తెలియనప్పుడు, దేవునిని ఎరగనప్పుడు ఈ నాలుకను అపవిత్రమైన వాటికి వాడాడు. విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు, దేవుని గూర్చిన జ్ఞానము లేనప్పుడు తన నాలుకను అపవిత్రమైన భాషా పదానికి గాని, తాను దేనికి అవసరమని నాలుక అనుకుంటే దానికి వాడాడు. అయితే ఒక రోజున దేవుడు అబ్రహామును దర్శించాడు. దర్శించిన తర్వాత తన చరిత్ర అంతా మారిపోయింది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ రోజున దేవుడు అబ్రహాము దగ్గరకు దిగొచ్చి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అబ్రామా, నేను సొదొమ గొమొర్రాని పాడు చేయటానికి వచ్చాను, అగ్ని గంధకాలతో కాల్చటానికి వచ్చాను అన్నప్పుడు అబ్రహాము నాలుకతో చిన్న రిక్వెస్ట్, చిన్న మాట అన్నాడు. ప్రభువా, అక్కడ లోతున్నాడయ్యా. అబ్రహాముతో దేవుడు అన్నాడుగా, వచ్చిన దూతలు అన్నారు కదా, 50 మంది నీతిమంతులుంటే అక్కడ ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను. ఈ మధ్యాహ్నం ఒక చిన్న లెక్కేసుకోండి, ఇంత పెద్ద గ్రామంలో, మన విశ్వనాథపుర గ్రామంలో ఎంతమందిమి నీతిగా బ్రతుకుతున్నాం. స్తోత్రం కలుగును గాక. పట్టణంలోనే సొదొమ గొమొర్ర పట్టణంలోనే 50 మంది నీతిమంతులు లేరు. వినపడుతుందా? వారి నాలుకను దేని కొరకు వారు వాడారు అంటే, మరణము కొరకు వాడారు. అంత గొప్ప పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అని చెప్పారు. ప్రభువా, అంతమంది లేకపోతే 45 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, చివరికి 10 మంది ఉన్నా కాపాడుతానన్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పరా గట్టిగా హల్లెలూయా. మన నాలుకే మనకు శత్రువు. మనలను జీవములోనికి తీసుకొని వెళ్ళాలన్నా, మరణానికి అప్పగించాలన్నా మన నాలుకే ప్రధాన శత్రువు. నీ మీద అధికారం చేసే అధికారి. అందుకని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, 10 మంది నీతిమంతులున్నా, ఎక్కడుందా మాట? అందుకు ఆయన, ఎందుకు, ఎక్కడ? 18, 28. 50 నీతిమంతులలో ఒకవేళ 10 కాడికి వచ్చాను నేను, అక్కడ ఆగా. ఆ 10 మందిని బట్టి, ఆ 10 మందిని బట్టి నాశనము చేయకుందునను యెహోవా అబ్రహాముతో మాట్లాడాడు చాలించి. అదిగో అక్కడ అంటున్నాడు చూడండి, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. హల్లెలూయా. తన గుడారానికి, ఇల్లు అనగా గుడారానికి వెళ్ళిపోయెను. మాట్లాడుట చాలించి. మనకు మాట్లాడే అధికారం, ఏది చెయ్యాలన్నా అధికారం మాత్రం నాలుకకే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా పట్టణంలో ఇదిగో 10 మంది నీతిమంతులు లేరు. రాత్రి మగళ్ళు దేవుని వాక్యం వినపడుతున్న ఈ రోజుల్లో ఒకసారి మనల గురించి మనమే ఆలోచన చేసుకుంటే, మనలో నీతి క్రియలున్నాయా? అయితే నీవు మరణములో నుండి జీవములోనికి దాటిన వ్యక్తివి. చప్పట్లు కొట్టు గట్టిగా, కొట్టాలి గట్టిగా. ఒకవేళ నీతివంతమైనటువంటి జీవితం, మోకాళ్ళొచ్చి ప్రార్థన చేసే అనుభవం, దేవునితో మాట్లాడేటటువంటి స్వభావం లేక సహవాసం నీకు ఉన్నట్లయితే, నీ నీతి క్రియలను దేవుడు లెక్కించి
నిన్ను నీతిమంతుడుగాను నీతిమంతురాలుగాను మార్చగలిగిన దేవుడు ఈ మధ్యాహ్నపు వేళ ప్రకటించబడుతున్న నజరేయుడైన యేసు. అందుకే వాక్యము రాత్రింబగళ్ళు ప్రకటించబడేది. ఎందుకంటే దేవుని రాకడ దగ్గరలో ఉంది, మన పోకడ సమీపించింది. ఈ మధ్యాహ్నం అంటున్నాడు, నీ నాలుకే నీ జీవాన్ని శాసిస్తుంది, నీ నాలుకే నీ మరణాన్ని శాసిస్తుంది. నీ నాలుకను అదుపులో పెట్టుకోకపోతే నీవు మరణానికి అప్పగించబడతావు. దేవుని వాక్యంలో వ్రాయబడింది, చావు అనేది నిద్రతో పోల్చాడు కానీ మరణం అనే దాన్ని గురించి అగ్ని గంధకాలతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు, ఇది రెండవ మరణము. అగ్ని గంధకాలు అనగానే మనకు సొదొమ గొమొర్ర మొదట గుర్తొస్తుంది. రెండోది బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు కాలంలో షద్రక్ మెషక్ అబేద్నెగోల నిమిత్తం అగ్నిగుండము కాల్చబడిన విధానం మనకు గుర్తొస్తుంది. ఈ రెండు స్థలాల్లోనే అగ్ని గంధకాలను దేవుడు వాడాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అది ఎంత ప్రమాదకరమైందో, ఎంత తీక్షణమైనదో చూడండి. నిన్నగాక మొన్న ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఆ విమానం? లండన్ వెళ్తుంది. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న విమానంలో 242 మంది ఉన్నారంట. పైలట్లు, దాంట్లో ఉన్న సిబ్బంది, వీళ్ళందరూ కలిసి 242 మంది ఉంటే 11A సీట్ అంట. అది ఎప్పుడైతే బ్లాస్ట్ అయిందో ఈ సీటు ఎగిరి కింద పడిందంట. 242 మందిలో ఒక్కడు భూమి మీదకి చేరాడు. అందరూ ఎక్కడికి వెళ్ళారు? వారి నాలుగుని ఎట్లా అందవాళ్ళందరూ కూడా చిన్న చితక మనలాంటి పేదోళ్ళు కాదు, అందరూ బిలీనియర్సే. స్తోత్రం కలుగును గాక. కోటీశ్వరులే. మరణం ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో అర్థము కాని రోజుల్లో ఉన్నటువంటి మనలను దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. నీ నాలుక జాగ్రత్త. నీతిమంతుల నాలుక ఏం చేస్తుందంటే ఎప్పుడు దేవుని నట స్తుతిస్తూ ఉంటుందంట. ఆమేన్ చెప్పండి, చెప్పండి చెప్పండి. నీతిమంతుల నాలుక ఏం చేస్తుందంట? దేవుని స్తుతిస్తూ ఉంటుందట. అందుకని అంటాడు, నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినపడుతుంది. ఎవరిళ్లలో? నీతిమంతుల ఇళ్లలో. ఆ నీతిమంతుల ఇళ్లలో రక్షణను గూర్చి ఉత్సాహ సునాదం వినపడేటప్పుడు వీరి నోట స్తుతి, స్తోత్రం, యేసు రక్తము జయం. ప్రతి సమయంలో నువ్వు లేచినది మొదలుకొని నిద్రపోయే వరకు నీ నోట ఇదిగో దేవుని గూర్చిన స్తుతి నీ నాలుక ఉచ్చరించునుగాక. నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ముందు నువ్వు నీతిమంతుడిగా మార్చబడితే నీ ఇల్లు కూడా నీతిమంతుని ఇల్లుగా మార్చబడుతుంది. అప్పుడు నీ ఇంట్లో నుంచి ఏమి వినపడతాయి అంటే రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినపడుతుంది. సాయంత్రం 6 అయితే చాలు, మన ఇళ్ళల్లో నుంచి కూడా వినపడుతుంటాయి. ఏందయ్యి? డబుల్ రక్షణ అన్నమాట. ఆ ఆనందానికి మామూలుగా అవధులుండవు. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో 6 గంటల అవసరంలా ఎప్పుడు సెల్లు ఓపెన్ చేసినా వినపడతానే ఉన్నాయి. తెల్లవారు లేచినట్టునే కొందరు మహానుభావుల ఇళ్లలో ఇయే వినపడుతూ ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సత్తుగా మారుతుని
నేనెందుకు ప్రభా నీ సొత్తుగా మారానని ఏ రోజైనా నీ జీవితపు ఇన్ని సంవత్సరాల్లో గుర్తు చేసుకున్నావా దేవుణ్ణి? నీ నోట స్తుతి వినపడుతుందా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? లేకపోతే బూతు మాటలు, సరస్వతులు, సినిమా కబుర్లు, సీరియల్ ముచ్చట్ల చేత జీవితాన్ని కాలక్షేపంగా గడుపుతున్నావేమో. జాగ్రత్త, నీ కొరకు పాతాళము నోరు తెరవబడి ఎదురు చూస్తుంది. సాంతల గ్రంథములు అంటాడు కదా, భక్తిహీనుల నాశనము కొరకు పాతాళము నోరు తెరుచుకొని ఎదురు చూస్తుందట. యేసయ్యను నమ్మి ఆయన్ని ఆరాధించటమే మనము చేయవలసిన భక్తి. గట్టిగా చప్పట్లు. అంతకు మించి నీ నోట, నీ జీవితంలో వ్యతిరేకమైనవి ఏవి కనపడకూడదు. నీ నాలుక ద్వారా సరస్వత్తులు మాటలాడకూడదు. భూతు మాటలు నీ నోట రాకూడదు. సినిమా కబుర్లు నీవు ప్రకటన చేయకూడదు. నీ నోట దేవుని గూర్చిన స్తుతి ఉండాలి. హల్లెలూయా. యేసయ్యను గూర్చిన మాటను ప్రకటన చేయాలి. దేవుని విషయాలు గూర్చిన జ్ఞానం నీవు ఆలోచించాలి. అదే అంటున్నాడు కదా దేవుడు, జీవ మరణములు నాలుక వశమున ఉన్నాయి. నీ నాలుకే నీ జీవాన్ని కానీ నీ మరణాన్ని కానీ డిసైడ్ చేస్తుంది, నిర్ణయిస్తుంది. అందుకని దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అబ్రహాము నాలుక నీతిని గూర్చి పాడిందట. అందుకని అంటాడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునితో మాట్లాడే నాలుకను కలిగి ఉన్నాడు అబ్రహాము. స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తము చేత కొని కని మనకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇస్తే మన నోట దే మాటలు వస్తున్నాయో, దేని గురించి మాట్లాడుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నీ జీవితాన్ని మార్చుకుంటే నిజముగా నీవు ధన్యుడవు, ధన్యురాలుగా మార్చబడుతూ ఉన్నావు. అట్లా కాదు, నాకు రక్షణ అవసరం లేదు, నాకు మారు మనసు అవసరం లేదు, అసలు దేవుడే అవసరం లేదు, ఎవడు చెప్పాడురా దేవుడు ఉన్నాడని ఒకవేళ నీ మూర్ఖపు మనసుతో, గర్వపు ఆలోచనతో నీవు నీ నాలుకను ఇష్టం వచ్చినట్లు మడత పెట్టి మాట్లాడుతూ ఉంటే, భక్తిహీనుల నాశనము కొరకు పాతాళము నోరు తెరిచి ఎదురు చూస్తుందన్నమాట నీవు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు లేడు అని చెప్పేవాడు బుద్ధిహీనుడు. స్తోత్రం కలుగును గాక. దేవునిని ఎరగని వాడు అన్యుడు. దేవుని గురించి ఆలోచించని వాడు అపవిత్రమైన మనసు కలిగి ఉంటాడు. అందుకని నీ జీవితంలో ఓ అధికారిని దేవుడు పెట్టాడు. రేపు పొద్దున మనం ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అడుగుతాడట, నా నిమిత్తం నీవేమి చేసావు? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురు సాక్షులను పెట్టాడంట మన మీద పరలోకం వెళ్ళిన తర్వాత. నీరు, రక్తం, ఆత్మ. చెప్పండి, మొదటిదేంటి? నీరు, 2 రక్తం, 3 ఆత్మ. ముగ్గురు సాక్షులు ఉన్నారు. నీరు అనగా బాప్తీసానికి గుర్తుగా ఉంది. చెప్పండి, నీరంటే ఏంటి? బాప్తీసానికి గుర్తుగా ఉంది. రక్తము అనగా పాప క్షమాపణకు గుర్తుగా ఉంది. రక్తం అంటే ఏంటి? పాప క్షమాపణ. 3వది ఆత్మ అనగా పరిశుద్ధాత్మ నింపుదలకు గుర్తుగా ఉంది. ఈ ముగ్గురు మన మీద సాక్షులుగా నిలబడబోతున్నారంట. అక్కడ మన నాలుక మడత పెట్టడానికి అవకాశం లేదు. నీవు పొందిన బాప్తిస్మమే నీ మీద సాక్ష్యం పలకబోతుంది. చప్పట్లు కొట్టు గట్టిగా. యేసయ్య రక్తాన్ని గూర్చి దేవుడు నీకు ప్రకటించిన తరువాత, ఆయన రక్తములో నీ పాపములను కడుగుకొని పరిశుద్ధపరుచుకున్నానని చెప్పేవే, ఇక ఆ తరువాత దేవునికి విరోధముగా పాపము చేసావా లేదా అనేది యేసయ్య రక్తం నీ మీద సాక్షిగా నిలబడబోతూ ఉంది. 3వది ఏంటంటే దేవుని ఆత్మ.
2000 సంవత్సరాల క్రిందటే దేవుడు తన ఆత్మను భూమి మీదకి పంపాడు. 120 మందిని దేవుడు మొదట అభిషేకించాడు. వారు వేలయ్యారు, వారు లక్షలయ్యారు, ఇప్పుడు కోట్లుగా మారారు. 2000 సంవత్సరాల నుండి దేవుని ఆత్మ భూమి మీద పనిచేస్తుంటే మనం ఉన్నామే పేరుకు క్రైస్తవులం, కానీ దేవుని ఆత్మ ఉన్నాడన్న సంగతి కూడా మీలో కొంతమందికి తెలియదు. చూడండి, బావురు ముఖం వేసుకుని ఎడదవుతున్నారు నన్ను. నిజమే నేను చెప్పేది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. బాప్తీసం పొందామంటే ఎక్కడ చాడు పొందాం కాదు. బాప్తీసానికి కూడా ఒక పద్ధతి ఉంది. నీ పాపములు క్షమించబడ్డాయా అంటే అనుకుంటున్నా. నువ్వు అనుకునేదేంది? దేవుడే ఒక సూచన నీకు చూపించాలి, అప్పుడే నీ పాపములు క్షమించబడినట్లు. మూడోది ఏంటంటే దేవుని ఆత్మ నింపుదల మన బ్రతుకుని గూర్చి పరలోకములో సాక్ష్యం చెప్పబోతూ ఉన్నది. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మాట్లాడినట్టుగా తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా, నిందలేయటం, అవమానపరచటం, ఏదంటే అది మాట్లాడటం, చిన్న పెద్ద గౌరవం లేకుండా నాలుకను ఇటుంటాడు తిప్పొచ్చు. ఇక్కడ నీకు హద్దు ఉండదు, అదుపు ఉండదు, నాలుగు అసలు వైనమే ఉండదు. కొంతమంది తండ్రులు కూతుర్ని భార్యలను తిడతారు లేరా? మరి వాళ్ళ నాలుకను కొయ్యాలా అట్లే ఉంచాలా? అక్కడ ఉంది వీళ్ళకి తీర్పు, అక్కడ ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్యలనేమో బానిసలుగా చూసేవాళ్ళు లేకపోలేదు. కొంతమంది భార్యలు అయితే తలకు బట్టి ఏందది మీకు తెలుసు ఏంటో. స్తోత్రం కలుగును గాక. ఏమంటారో ఎవరి ముందు అంటారో కూడా అర్థమై సావదు వాళ్ళకి. ఆ భార్య పోస్టు దేవుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చాడో కూడా తెలియదు. భార్య అనగా ఇంటిని కట్టేది, చప్పట్లు కొట్టండి గట్టిగా. భర్త అనగా ఇంటిని పోషించేవాడు. దేవుడు నీకు పిల్లల్నిచ్చింది నీ ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి, తన్నటానికి. నీకు భార్యనిచ్చింది నీ ఇష్టం వచ్చినట్టుగా దూషించటానికి, తాగొచ్చి తన్నటానికి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మా అన్నకేదో నేను నవ్వు వచ్చింది గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా నాలుక వశములో జరుగుతూ ఉంది. అపవిత్రంగా నువ్వు బ్రతకాలన్నా, పరిశుద్ధంగా నువ్వు జీవించాలన్నా కావాలంటే చూడండి, భార్యను భర్త, భర్తను భార్య అర్థం చేసుకున్న కుటుంబం ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు వాళ్ళ ఇంట్లో నుండి తన్నుకున్న శబ్దాలు రావు, తిట్టుకునే శబ్దాలు రావు. ఎందుకంటే అర్థం చేసుకునే ఆత్మ దేవుడు వారిలో ఉంచాడు గనుక. మారు మనసు పొందేమంటున్నామే కానీ మనకు వచ్చినన్ని బూతులు లోకస్తులకు కూడా రావు. ఇదంతా నాలుక ఆడిస్తున్న నాటకం. నిన్ను పాడు చేస్తుంది. నీ భర్త ఎదుట నీ ఒక హింసకురాలుగా అనిపిస్తుంది. నీ భార్య ఎదుట నువ్వు చేతగాని వాడివి అన్నట్లుగా అనిపిస్తుంది. ఇదంతా నాలుక ఆడే డ్రామా. ఆ డ్రామాలో మనం పడకూడదు, ఆ డ్రామా కార్యాలు మనం చేయకూడదు. స్తోత్రం కలుగును గాక. అందుకని నీతిమంతుడైన అబ్రహాము యొక్క భార్యట అబ్రహాముని ఏమని పిలిచిందంటే అక్కడ నా నోరు తెరవాలి ఆడోళ్ళు, నా చెప్పట్లా అమలారా, నా మనం అనే దాంతో పోల్చమాకండి. చెప్పమంటారా? ఏసు రక్తమే జయం. ఈ నాలుగు కదుపు లేనప్పుడు, అద్దు లేనప్పుడు ఏవేవో మాట్లాడతాం. అయితే శారంలో ఉన్న మంచి గుణం ఏమిటంటే తన భర్తను గౌరవించేటటువంటి ఆత్మ కలిగినటువంటి తల్లి. అందుకే ఆమెను ఎట్లా దీవించాడంటే దేవుడు వేలకు తల్లిగా చేశాడు. తనకు కోడలుగా ఇచ్చినటువంటి ఆమెను కూడా ఇంటి వారు ఏమని దీవించారంటే, ఇదిగో నువ్వు న్యాయవంతురాలైన, నీతిమంతురాలైన అత్తకు కోడలుగా వెళుతున్నావు కాబట్టి ఆ ఇంట్లో ఉన్న వారందరూ దీవించి పంపారు. నీవు రిబ్కా, నీవు వేలకు తల్లి వగుదువుగాక. నోరు చెప్పండి గట్టిగా. ఇది దేవుని దీవెన. దూషించుకోవటం కాదు, తిట్టుకోవటం కాదు, నాలుకను మన ఇష్టం వచ్చినట్లుగా మలుచుకోవటం, మార్చుకోవటం కాదు. అందుకని స్త్రీ పురుషుల మధ్యలో దేవుడు కలుగు చేసిన భార్యాభర్తల బంధము ద్వారా దేవునికి మహిమ వచ్చినట్లుగా మీరు బ్రతుకుదురుగాక. అట్లా బ్రతికినప్పుడు ఏమవుతుందంటే జీవంలోనికి మనం ప్రవేశిస్తాం.
ఈ ముగ్గురు మన మీద సాక్షులుగా ఉన్నారే, నీరు, రక్తము, ఆత్మ. ఈ ముగ్గురు సాక్షులుగా ఉన్నారే. బాప్తీసం పొందే దగ్గర నుంచి ఈమె నీతిగా బ్రతికిందని నీరు సాక్ష్యం చెబుతుంది. ఆమేన్. ఇతను నీతిగా బ్రతికాడని నీరు సాక్ష్యం చెబుతుంది. ఇతని యొక్క పాపాలు, ఈమె యొక్క పాపాలు యేసు రక్తములో కడగబడిన తరువాత వీళ్ళు మరలా పాపం చేయలేదని యేసయ్య రక్తం మన మీద సాక్ష్యం చెప్పబోతూ ఉంది. హల్లెలూయా. ఇప్పటి వరకు మరణం జయించి జీవములోనికి దాటినది ఒక్క యేసయ్య మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ కూడా విశ్రాంతిలో ఉన్నారు. సమయం ఒకటి రాబోతూ ఉంది. అది వచ్చినప్పుడు ప్రతి మనిషి మాటను బట్టి, నాలుగుతో పలికిన ప్రతి దానిని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆ రోజున మనము జీవములోనికి వెళ్ళాలి. చాలాసార్లు చెప్పాను, మరోసారి జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25:31 ఉంది కదా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అని అక్కడ ఒక మాట అంటాడు. ఏమనంటే, లోకము పుట్టినది మొదలుకొని, చెప్పండి ఎప్పటి నుంచి? ఆదాము దగ్గర నుండి ప్రభు రాకడ వచ్చే వరకు ఎన్ని తరాల మనుషులు ఉన్నారో, ఎన్ని యుగాల మనుషులు ఉన్నారో, వీరందరూ ఆయన ఎదుట పోగు చేయబడినప్పుడు ఈ నాలుగు మనిషి ఒక్కొక్క తరంలో ఎట్లా మడత పెట్టాడు, ఏం మాటలు అన్నాడు, ఏ విధంగా ప్రవర్తించాడు, గర్వంగానా, అన్యాయంగానా, మోసంతోనా, అక్రమంగానా, వ్యతిరేకంగానా, భక్తిహీనంగానా, అపవిత్రంగానా అని చెప్పి అన్ని లెక్కలు దేవుడు చూసి, చదవండి ఆ మాట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. లోకము పుట్టినది మొదలుకొని, ఎప్పటి నుంచట? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. ఇది నీతిమంతులకు దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదం, ప్రవేశింప చేయబోతున్న తండ్రి రాజ్యం. ఈ నీతియుక్తమైనటువంటి కార్యాల ద్వారా, నీతి సంబంధమైన కార్యముల ద్వారా ఓ మనిషి జీవించకపోతే ఆ మనిషి జీవితాన్ని గురించి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. నా జీవితం, నా ఇష్టం, నా నాలుక, నా ఇష్టం, నా శరీరం, నా ఇష్టం, నా ధనం, నా ఇష్టం, నా బంగారం, నా ఇష్టం, నా భర్త, నా ఇష్టం, నా భార్య, నా ఇష్టం, నా పిల్లలు, నా ఇష్టం, నా తల్లిదండ్రులు, నా కాదు ఇవన్నీ పప్పులోడకు ఆయన దగ్గర. స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం తల్లిదండ్రులకు ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాల్సిన మర్యాద పిల్లలకి ఇవ్వాలి, భార్యాభర్తల మధ్యలో కలిగి ఉండవలసిన మర్యాద భార్యాభర్తల మధ్యలో ఉండాలి. నేను కాస్త చదువుకున్న దాన్ని ఆడు చదువుకోలేదు, ఆడు చదువుకున్నాడు నేను చదువుకో, ఈ వ్యవహారాలన్నీ మన వరకు చెల్లుతాయి కానీ దేవుని ఎదుట పనికి రావు. స్తోత్రం కలుగును గాక. నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే లోకం పుట్టినది మొదలుకొని దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యములోనికి ప్రవేశించేవారుగా ఉండాలి. రెండో జాతి ఉంది. 41వ వాక్యం చూడు అక్కడే. అప్పుడు ఆయన ఎడం వైపునున్న వారిని చూచి, శపింపబడిన వారులారా నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. హల్లెలూయా. దేవుడు మనిషి కోసం నరకాన్ని సిద్ధపరచలేదంట. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. దేవుడు మనిషి నిమిత్తమై నరకాన్ని సిద్ధపరచలా. మనిషే అపవాది మాట్లాడినట్లుగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి నేల మీద పడద్రోయబడ్డాడు లూసిఫర్. అట్లాగుననే మనిషి కూడా అపవాది మాట్లాడినట్లుగా మాట్లాడటం వలన అపవాది కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి మనిషి తనంతట తానే పోతున్నాడు కానీ మనిషి కొరకు దేవుడు నరకాన్ని సిద్ధపరచలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కనుక ఈ మధ్యాహ్నపు వేళ ఓ శ్రేష్టమైన మాట నీకు వినపడుతుంది. నీ నాలుకతో నువ్వు జాగ్రత్త.
దేవుణ్ణి స్తుతించటానికి, ప్రార్థించటానికి, నీ పొరుగు వారిని దీవించటానికి దేవుడు నీకు నాలుకనిచ్చాడే తప్ప శపించటానికి నువ్వు నాలుకను వాడితే, ఇక్కడ వాడిని మాట అదే దేవుడు, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నీ ఇష్టం, నీ నాలుక, నీ సొమ్ము, నీ శరీరం, నీ బ్రతుకు నువ్వు దేనికి వాడుకుంటే దాని కొరకు దేవుడు నిన్ను నిర్ణయిస్తాడు. కనుక ఆ దినం రాకముందే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, మరణం జీవం నాలుక వశం కనుక నీ నాలుకను అదుపులో పెట్టుకొని పొదుపుగా వాడుకుంటే, దేవుని కొరకు దాన్ని వాడితే నిశ్చయముగా తండ్రి రాజ్యంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఆమేన్. ముందుగా వెళ్ళినటువంటి దేవయ్య అన్న ఎంతసేపు ప్రార్థన చేసాడు నాకు తెలియదు, ఎన్ని గంటలకు ప్రార్థన చేసేవాడో తెలియదు, ఆ తల్లికే తెలుసు. నిశ్చయముగా అటువంటి అనుభవం కలిగి ఉంటే, దైవ సంబంధమైన భయం, దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉంటే నిశ్చయముగా పరలోకములో మనం అన్నను చూడబోతూ ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టి హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్నం వేళ నాలుకను గూర్చిన జ్ఞానం నీకు కావాలని ప్రభు మాట్లాడుతూ ఉండగా, స్తుతించటానికి, ప్రార్థించటానికి, వాక్యం చదవటానికి, దీవించటానికి నీ నాలుకను వాడు, నీవు దేవుని రాజ్యంలో ఉంటావు. అట్లా కాదయ్యా నా ఇష్టం అన్నావా, నీ ఇష్టమే, నువ్వు శపింపబడిన వారి లెక్కలోనికి వస్తావు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళి ఇవన్నీ దేవుడు అంగీకరించడు. 3 సాక్షులను పెట్టాడు, నీరు, రక్తం, ఆత్మ. ఈ 3 కూడా నీ మీద సాక్ష్యం పలకబోతూ ఉన్నాయి. గుర్తు పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మర్యాద కలిగి, ప్రార్థనా పరులుగా ప్రభు ప్రేమను ప్రకటిస్తూ, చూపిస్తూ దేవుని కొరకు బ్రతుకుదాం. యుగ యుగాలు ఆయనతో ఉండే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.